హాయ్ ఫ్రెండ్స్. పదవీ విరమణ సన్మాన మహోత్సవము ఉపాధ్యాయ వృత్తిలో 26 సంవత్సరాలు విశిష్ట సేవలందించిన స్నేహశీలి, నిఘర్వి, శ్రేయభిలాషి శ్రీమతి తెలదేవలపల్లి వెంకట సుబ్బకుమారి గారు, గ్రేడ్ 2 హిందీ పండిట్, తేదీ 31/5/2024. అయితే ఈ కార్యక్రమాన్ని వేసవి సెలవుల దృష్ట్యా కొంచెం ముందుగానే ఏప్రిల్ 6వ తారీఖున ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత కొత్తగూడెం బూడిదగడ్డ వారు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నాను. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మిత్రులు శ్రీ దస్తగిరి గారు, ఇది నేనే. తర్వాత మిత్రులు శ్రేయభిలాషి, నాతో పాటు పనిచేసే మ్యాథ్స్ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు గారు, బివిఎల్ కుమార్ గారు, మా హెడ్ మాస్టర్ గారు, రామేశ్వర గారు హెడ్ మాస్టర్ గారు, ఆ తర్వాత శుభకుమారి గారి శ్రీవారు, శుభకుమారి మేడం సన్మాన గ్రహీత వీరే, తర్వాత స్టెల్లా మేడం గారు, తర్వాత సౌందర్య మేడం గారు, తర్వాత ఉన్నది నాతో పాటు గతంలో పనిచేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అయినటువంటి కిషోర్ బాబు గారు, మీరంతా పాల్గొన్నాం. అయితే ఈ కార్యక్రమంలో నేను మాట్లాడే అవకాశం రాలేదు, జస్ట్ ఫోటో మాత్రమే క్లికాను. అయితే ఈ సందర్భంగా నేను ఒక చిన్న కవితను ఈ పదవీ విరమణ సందర్భంగా మేడం గారి మీద రాయడం జరిగింది. దాన్ని చదివి వినిపించమని చెప్పి ఆ రోజు కోరారు, కానీ సమయాభావం, అలాగే వేసవి దృష్ట్యా అందరూ కూడా మధ్యాహ్నం అయిపోయింది, పిల్లలందరికీ ఆకలి వేసిన దృష్ట్యా చదవలేకపోయాను. అన్నిదా భావించకండి. ఆ రోజు ఒకసారి మీకోసం నేను మళ్ళీ ఇప్పుడు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా, వినండి. పదవీ విరమణ శుభాకాంక్షలు. తెలంగాణ గడ్డపై లక్షల మందికి హిందీ అక్షరాలు నేర్పిన దేవత మీరు. వచనం అయినా పద్యం అయినా మీకే సాధ్యం, చదువుల లక్ష్మి మీకు వందనం. పని పట్ల మీ అంకిత భావం, తల్లిలా విద్యార్థులు చూసే చల్లని మనస్సు, తోటివారు కష్టాల్లో ఉంటే వెనువెంటనే స్పందించే కనకవల్లి మీరు. టకటక మాట్లాడే స్టెల్లా మేడంకు మీరు సుబ్బుడు మాత్రమే కాదు, మీరు మన ఉపాధ్యాయ కుటుంబం మొత్తానికి మాతృమూర్తి. మీకు హృదయపూర్వక రిటైర్మెంట్ శుభాకాంక్షలు. ప్రసాద్ భారతి. ఏదో చిన్న ప్రయత్నం చేశాను. మొదటి అక్షరాన్ని కూడా మేడం గారి పేరు వచ్చేలాగా తెలదేవలపల్లి వెంకట సుబ్బకుమారి గారు. మరోసారి సుబ్బకుమారి మేడం గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. వారి రిటైర్మెంట్ అనంతర జీవితం కూడా ఆరోగ్యాలతోటి అష్టార్షులతోటి ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లో మీ ప్రసాద్ బాబు.